గుడ్ ఈవినింగ్ గాయ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే 30 డేస్లో 30 వీడియోస్ అయితే అప్లోడ్ అయ్యాలి. ఎవరికైతే షార్ట్స్ అనేది వైరల్ అవుతలేవో ఇప్పుడు చూడండి. షార్ట్ ఎప్పుడో ఒక షార్ట్ అప్లోడ్ చేసి ఇస్తారు. మంత్లీలో ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తారు, లేకపోతే వీక్లీ షార్ట్ అప్లోడ్ చేసి ఇస్తారు. అండ్ మీరేం చేస్తారంటే అలా అప్లోడ్ చేయకుండా 30 డేస్లో, మంత్లో మనకు 30 డేస్ ఉంటాయి. ఆ 30 డేస్లో 30 వీడియోస్ కింద అంటే షార్ట్స్ అప్లోడ్ చేసిన అనుకోండి. మనకు గేమ్ చేంజర్ లాగా మనకు ఏదో ఒక షార్ట్ అనేది బూమ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే అల్గోరిథం అలానే ఇష్టం. ఎలా డైలీ షార్ట్ అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మనకు అల్గోరిథం మంచిగా అర్థం చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి డైలీ ఒక షార్ట్ అనేది 30 డేస్లో 30 షార్ట్స్ కింద అప్లోడ్ చేసిండ్రు అనుకోండి. టైమింగ్ మెన్షన్ చేసిండ్రు అనుకోండి. టైమింగ్ ఎప్పుడు మీ ఇష్టం, యువర్ చాయిస్ అనమాట. ఆ టైమింగ్ మెన్షన్ చేసిండ్రు అనుకోండి 100% అల్గోరిథం మీకైతే బూస్ట్ చేస్తుంది అనమాట. ఎవరికైతే వ్యూస్ వస్తలేవో షార్ట్ వీడియోకి, లేదు 200, 300 లేదా 1K 2K వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఇలా మీరు ట్రై చేయండి. మంత్లీలో 30 డేస్ ఉంటాయి కదా, ఆ 30 డేస్లో 30 షార్ట్స్ అప్లోడ్ చేయండి. ఎలా అప్లోడ్ చేస్తారు? టైమింగ్ మెన్షన్ చేసుకోండి. టైమింగ్ మెన్షన్ చేసుకున్న తర్వాత ఆ షార్ట్ అనేది అదే టైంకు పబ్లిక్ చేయాలి. అండ్ ఆ షార్ట్ అనేది షెడ్యూల్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం టైమింగ్ పెట్టుకుంటున్నామో ఆ టైమింగ్ కన్నా ముందే మనం షెడ్యూల్ చేసేయాలి. షెడ్యూల్ చేసేస్తే ఏమైతే అంటే అల్గోరిథం మనకు ఇష్టపడుతుంది, అంటే మనకు ప్రేమిస్తుంది. ఇతను మనకు డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేస్తుంది. యూట్యూబ్లో ఒక షార్ట్ అప్లోడ్ చేస్తుండు. 30 డేస్లో 30 షార్ట్స్ అయితే అప్లోడ్ చేసి పెట్టిండు. ఇతనికి మనం ఏం చేద్దామంటే ఇట్లా బూస్ట్ చేసేద్దామని అల్గోరిథం ఏం చేస్తుందంటే ఒక 30 డేస్ అయితే వెయిట్ చేపిస్తుంది. ఏదైతే మిగతా డేస్ ఉంటాయో ఆ మిగతా డేస్లో ఏదైతే షార్ట్ అప్లోడ్ చేస్తారో మంచిగా ఎడిటింగ్ చేసేసి అందరికన్నా కొత్త షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఎలా షార్ట్ వైరల్ అవుతుందో చూసుకోండి అనమాట. అంటే అల్గోరిథం అలా పనిచేస్తుందండి. అల్గోరిథం అలా ప్రేమిస్తుంది మనకు. ఎలా? ఇప్పుడు చూడండి 30 డేస్లో 30 షార్ట్స్ కింద అప్లోడ్ చేసిండ్రు అనుకోండి. ఆబ్వియస్లీ అల్గోరిథం ఇలా బూస్ట్ చేసేస్తుంది అనమాట. మీరు చేయండి అలా. మీరు ఒక 30 డేస్లో 30 షార్ట్స్ అప్లోడ్ చేసి చూడండి, 100% రిజల్ట్ ఉంటుంది. అదే టైమింగ్ పెట్టుకోండి అండ్ షెడ్యూల్ చేసుకోండి. ఏదైతే షార్ట్ మీరు మధ్యాహ్నం 2 o'clockకి అప్లోడ్ చేసిన పబ్లిక్ చేస్తున్నారు అనుకోండి, మీరు మార్నింగ్ షార్ట్ అనేది అప్లోడ్ చేసి ఉంచేయండి అండ్ షెడ్యూల్ చేసుకోండి. అప్పుడు 2 o'clockకి షెడ్యూల్ చేసుకొని ఉంచుకోండి. ఎలా వైరల్ అయితే చూసుకోండి అనమాట. అదేనండి గేమ్ చేంజర్ అంటారు అనమాట. ఇలా అన్నమాట. ఎప్పుడు ఏం చేంజ్ అయితే తెలియదు, అల్గోరిథం ఎప్పుడు మనకు చేంజ్ చేసేది తెలియదు అనమాట. అలా మీకు షార్ట్ వైరల్ కాకుండా ఇదైతే మీరు అప్లోడ్ చేసి అండ్ షెడ్యూల్ చేసేసుకొని అండ్ 30 డేస్లో 30 షార్ట్స్ అయితే అప్లోడ్ చేసి చూడండి, 100% రిజల్ట్ ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు విన్నర్ చేస్తున్నా అంటే కాదు, ఇక్కడ మార్నింగ్ 7 o'clock వీడియో వస్తుంది, ఈవినింగ్ 6 o'clock వీడియో వస్తుంది. మార్నింగ్ 7 o'clockకి మీకైతే ప్రమోషన్ చేస్తాను అనమాట. ఫ్రీ, అది కూడా ఫ్రీ ప్రమోషన్ అనమాట. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఫ్రీ ప్రమోషన్. అండ్ ఈవినింగ్ 6 o'clock ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో చూసేయండి. అక్కడ మీరు కామెంట్ అయితే వేసుకోండి అనమాట. ఇప్పుడు ఎలా వీడియో వచ్చిందో అలా మీకు అయితే వీడియో వస్తాయి అనమాట. తప్పకుండా ఈ వీడియో కూడా చూసారంటే డైలీ 6 o'clock వీడియో వస్తుంది, మార్నింగ్ 7 o'clock ఒక వీడియో వస్తుంది. తప్పకుండా వీడియో చూసేయండి. అండ్ మీరు ఫ్రీలో విన్నర్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తుంది, హైప్ చేసేయండి అండ్ కామెంట్ చేసుకోండి. ఇంతేనండి మీరు చేయాల్సిన పని. మీకైతే డబ్బులు తగలలేవు కదా, ఇంతే మీరు చేయవలసిన పని. మీరైతే ఫ్రీలో అయితే విన్నర్ అవుతారన్నమాట. ఓకే. అండ్ మీరు ఇంతవరకు వీడియో చూసి ఉంటే కంప్లీట్లీ ఇంతవరకు వీడియో చూసామని కామెంట్ చేసుకోండి. అండ్ ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు వీడియో చూసినందుకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.